ప్రతి వినాశానికి కారణం. ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ ఏదో ఒక వ్యక్తి కోపం నుంచి పుట్టినవే. కోపంలో నిర్ణయాలు తీసుకునే బదులు కాస్త సమయం ఇస్తే ఆ కోపమే చల్లారిపోతుంది. సిద్ధార్థుడు రాజ్యాన్ని విడిచిపెట్టి గౌతమ బుద్ధుడిగా మారాడు. ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం ముగిచ్చే సమయానికి అతనికి దాహంగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక శిష్యుడు కనిపించాడు. ఆ శిష్యుడిని పిలిచి పక్కనున్న చెరువులో నుంచి నీళ్లు తీసుకురావాలని కోరాడు. శిష్యుడు చిన్న కలశం పట్టుకుని చెరువు వైపు నడిచాడు. అతను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అడవి జంతువులు నీళ్లు తాగుతూ ఉన్నాయి. సరస్సు బురదగా అనిపించింది. వెంటనే బుద్ధుడి వద్దకు వచ్చాడు. క్షమించమని అడిగాడు. నీరు తేలేకపోయానని, నీరు బురదగా ఉందని, జంతువులు నీళ్లు తాగుతున్నాయని చెప్పాడు. బుద్ధుడు మరోసారి చెరువు దగ్గరికి వెళ్ళమని ఆదేశించాడు. రెండోసారి చెరువు దగ్గరకు వెళ్ళిన శిష్యుడు తిరిగి ఉత్త చేతులతోనే గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. నీరు బురదగానే ఉందని, అందుకే తేలేదని చెప్పాడు. కాసేపు ఆగిన బుద్ధుడు మళ్ళీ వెళ్ళి నీళ్లు తెమ్మని చెప్పాడు. ఈసారి మాత్రం నీరు స్పష్టంగా మిలమిలలాడుతోంది. శిష్యుడు వెంటనే ఆ నీటిని తీసుకొచ్చి బుద్ధుడికి ఇచ్చాడు. శిష్యుడు తెచ్చిన నీటిని తాగాడు బుద్ధుడు. వెంటనే శిష్యుడు, నేను 2 సార్లు వెళ్ళినప్పుడు నీళ్లు బురదగానే అనిపించాయి. మూడోసారి మాత్రం స్ఫటికంలా తేలియాడుతూ ఉన్నాయి. అదెలా జరిగింది? బుద్ధుడిని అడిగాడు. వెంటనే బుద్ధుడు, దేనికైనా సమయం పడుతుంది. జంతువులు నీళ్లు తాగుతున్న సంగతి నువ్వు చూశావు. జంతువులు ఇటు అటు నడిచి ఆ నీటిని బురదగా చేశాయి. కాస్త సమయం నువ్వు అక్కడే నిలుచుని ఓపికగా ఉంటే సరిపోయేది. ఇలా 2-3 సార్లు తిరిగే బదులు అక్కడే నిలిచి ఉంటే కాసేపటికి జంతువులన్నీ వెళ్ళిపోయేవి. మరి కాసేపటికి నీళ్లు తేటగా మారేవి. బురదంతా చెరువు అడుగు భాగానికి వెళ్ళిపోయేది. ఆ సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు. అందుకే ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది అని వివరించాడు. తన శిష్యులందరినీ పిలిచాడు. గౌతమ బుద్ధుడు, ఓపిక సహనం ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ప్రశాంతంగా ఉంటారని వివరించాడు. కోపం వచ్చినప్పుడు కాస్త ఓపికగా ఉంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుందని, కొన్ని క్షణాల పాటు కోపాన్ని నియంత్రించుకోలేకపోవడమే ప్రపంచంలోని ఎన్నో వినాశాలకు కారణమయ్యాయని చెప్పాడు. మనిషికి ఉండే సద్గుణాల్లో కోపం కూడా ఒకటి. మన మనసుకు నచ్చినది జరిగిన వెంటనే ఈ కోపం వచ్చేస్తుంది. కోపం ఉద్రేకంగా మారిపోతుంది. పురాతన కాలం నుంచి కోపం కారణంగా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఎంతోమంది చెడ్డ పేరును తెచ్చుకున్నారు. కోపం వచ్చినప్పుడు ఆవేశానికి లోను కాకూడదు. కాసేపు మీ మనసుకు సమయాన్ని ఇవ్వండి చాలు. అది శాంతపడిపోతుంది. కోపం చల్లారిపోతుంది. ఎలాంటి వినాశాలు జరగవు. ప్రతి మనిషికి కోపం ఉంటుంది. అది సహజ ఉద్రేకం. అలా అని వదిలేస్తే వీలు కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే సహనం, ఓపిక కావాలి. అలాగే కోపం వచ్చినప్పుడు ఆ ఓపిక సహనంతోనే నోరు జారకుండా ఎలాంటి నిర్ణయాలు
తీసుకోకుండా ఉండాలి. కోపంపై అదుపు సాధిస్తే జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఎవరితోనూ మీకు విరోధం ఏర్పడదు. ప్రశాంతంగా జీవించే అదృష్టం మీకు దక్కుతుంది. కోపాన్ని జయించిన వాడు ఈ ప్రపంచాన్ని జయించినట్టు. కోపం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎదుటి వారిపై కోపాన్ని ప్రదర్శిస్తే మీకు ప్రశాంతంగా అనిపించవచ్చు, కానీ ఎదుటి వారికి ఎంతో బాధను కలిగిస్తుంది. కాబట్టి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోండి.